సోదరులందరికీ నేనైతే ఈరోజు వీడియో చేయడానికి కారణం అయితే ఒక ముఖ్య ఉద్దేశం ఉందన్నమాట. సో ఇలాంటి ఈ తప్పిదాలు మనకి ఒకటి మీద ఒకటి వస్తుందనేసి అయితే మనం ఎప్పుడైతే అనుకోవాలా, మన రైతన్నలు ఎప్పుడైతే నీకు ఇలా జరగదు అని అనుకుంటారో అలాంటి సమయాల్లో పాపం అలానే జరుగుతుంది. సో అది మనం చేసుకున్న పాపమా లేకపోతే మనం చేస్తున్న పనికి ఇలా జరగాలి అనే ఉద్దేశంతో దేవుడు మనకు నిర్ణయిస్తాడా లేదో తెలియదు. కానీ సో ఇది రైతులకు మాత్రమే ప్రతిసారి దెబ్బ మీద జరుగుతుందన్నమాట. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఫుల్గా అయితే చూడండి, అసలు ఏంటి అనేది మీకైతే తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం పంట నారేతేసాము, మందులు కొట్టాము, అంతా అయిపోయింది, పైరు కోత కోసాము. తీరా రేట్లు చూస్తే ఏడో ఉన్నాటి ఒకసారిగా కింద పడిపోయాయి. మామూలుగా పడిపోవాలా. మన రైతులకు ఏ విధంగా చెంపదెబ్బ తగిలిందో ఈ యొక్క ఒడ్లు కోసాక మనకైతే అర్థమైందనమాట. సో ఇలాంటి సిచ్యువేషను ఏ రైతుకి రాకూడదు ఇక మీదట. ఎందుకు అంటే మనం KNM 1638 వేసాం అనమాట. స్టార్టింగ్లో 20,000 దాకా ఉండింది. కనీసం మనం కోసేటప్పటికి 18,500 ఉండింది. ఇప్పుడు చూస్తే దాని ధర 17,000కి వచ్చేసింది. సరే, ఇది ఒక ఎత్తు. షుగర్లెస్ చేసాం. లాస్ట్ టైం మనం ఒక పుట్టి 25,000 రూపాయలు అమ్ముకోగలిగాం. ఇప్పుడు షుగర్లెస్ చేసి కొనే బయ్యర్ వస్తాడు అనుకుంటే ఎవడో రావట్లేదు. షుగర్లెస్సా అయితే మాకొద్దు, KNM అయితే అది కూడా ఇదే రేటు. ఇది ఒక ఎత్తు. సరే, ఇదంతా ఒక ఎత్తు కదా. మనం అందరూ షుగర్లెస్ KNM వేస్తారు, మనం డిఫరెంట్గా ఏదైనా వేద్దాము డిమాండ్ ఉండేదనుకొని మనం 1000ని పొదిలేసాం. ఈ 1000ని పొదులు ఎవరు అయితే వేయలా, బాగానే ఉంది. 1000ని పొదులు మామూలుగా కూడా బొరుగులకి చాలా డిమాండ్ ఉంటుంది. ఎప్పుడు కూడా పచ్చగా ఉన్నా ఎలా ఉన్నా కూడా 1000ని పొదులు వదిలైతే వాళ్ళు ఆపరనమాట, వెంటనే తీసుకెళ్ళిపోతారు. కానీ ఈసారి 1000ని పొదుల మాకొద్ద మార్కెట్ లేదా. ఈరోజు మేము 17,000 కొంటున్నామా, ఈరోజు 15,000 కొంటున్నామా, రేపు 14,000 పోతుందా అని చెప్పి 1000ని పొదులు వదిలైతే రైతులు పోసుకొని ఆడ ఎంత పోసుకొని ఉన్నారు. ఎవరో ఒకరు వస్తారు కొంటారు అంటూ రైతులు పాపము ఏడుపు మొహాలు పెట్టేదే ఉంది. కొంతమంది రైతులు అల్లాడుతున్నారు పాపం. ఎంతో కొంతకి ఎత్తుకోపోండి, కనీసం మేము ముందుకు తెచ్చుకున్నాము. ఆ షాపుల వాళ్ళు మాకు ఫోన్లు వేసి మీరు పైరు కోసి 10 రోజులు అవుతుంది, ఇంకా డబ్బులు ఏంటి, ఇంకా ఎందుకు ఇరు అని చెప్పి మనల్ని దబ్బుతున్నారు. సో ఈసారి అయినా గవర్నమెంట్ కనీసం రైతుకి గిట్టుబాటు ధర అందించండి. ఎక్కడ చూసినా గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పాపం. ఈ విధంగా ఇటువంటి షుగర్లెస్కే వాల్యూ లేదు, పదులకి వాల్యూ లేదు, KNMకి వాల్యూ లేదు. మనం వన్స్ మీకు అమ్మిన తర్వాత మళ్ళీ మేము కొనే బస్తా వచ్చేసి ఒక 25 కేజీల బస్తా వచ్చేసి 1,500 అమ్ముతున్నారు. అప్పుడు ఎట్లా వాల్యూ వస్తుంది? మేము వడ్ల రూపంలో అమ్మేటప్పుడు మాకెందుకు గిట్టుబాటు ధర రావట్లేదు? కనీసం మేము పెట్టిన పెట్టుబడి రిటర్న్ వస్తుందా లేదా అన్న ఒక ఆలోచనలో పడిపోయినాము. ఈరోజు పొదులాడ పోసుంటే 16,000కి అంటున్నారు. సరే అని చెప్పి కోద్దామని మిషన్ స్టార్ట్ చేసి రేపు కోద్దాం అనుకుంటే మళ్ళీ ఈరోజు 3 గంటలకు కాల్ చేసి పొయ్యిబాకు డౌన్ అయిపోయిన మార్కెట్, మేము ఎత్తుకోమాము, ఇంకో 2 days ఆగు, రంజాన్ పోయిందాకా ఆగు, అవతల చూద్దాం అంటున్నారు. అంటే వన్స్ నీకు వడ్లు వచ్చేసిన తర్వాత ఇంక మనం ఆపుకోగలం వాటిల్ని? చెప్పండి. పచ్చిగా ఉంటే మేము కొనమంటే, బాగా ఎండిపోయి అంతా డ్రై అయిపోయింది, ఇంకేం లేదు అసలు. రేపు మనం కోసినా కూడా అసలు అది తోకానికి కూడా రాదనమాట, ఆ స్థాయిలోకి ఎండిపోయి ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఆదుకోవట్లేదు? ఏమి రైతులంటే మీకు అంత చులకన? రైతు చేసే ప్రతి పని మీరు రైతు అని ప్రతి దగ్గర చెప్పుకుంటారే. గిట్టుబాటు ధర ఇచ్చేటప్పుడు రైతు ఎట్టబోతాడు? పండించేదానికి రైతు కావాలా? తినేదానికి రైతు కావాలా? మీకు అన్నం పెట్టడానికి రైతు కావాలా? అదే రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వడంలో మీకు రైతు వద్దా? ఏంటి దళారుల వ్యవస్థ? ఎందుకు మీరు రైతుల్ని ఈ విధంగా చేస్తారు? ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా రైతులు ఎందుకు మోసం చేస్తారు?
రైతు ఇంకా కొనవరకు ఇలానే ఉండాలా? దయచేసి అయ్యా గవర్నమెంట్లో రైతులను ఆదుకోండి. ఏడ చూసినా రైతులు అప్పులు ఊబిలో కూరుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయ్యా దయచేసి రైతులను ఆదుకొని గిట్టుబాటు ధరలు ఇచ్చి ఆ విధంగా కోసి 10 రోజులైనా కూడా ఒక్కడు వచ్చి కూడా ఇయ్యమని చెప్పి అడిగే నాదుడు లేడయ్యా. దయచేసి మీరే ఎలాగోలా చేసి ప్రతి దగ్గర సచివాలయాలు ఉన్నాయి, మీరు దాని ద్వారా పంపించి దేనికో దానికి పంపించి వాళ్ళకి డబ్బులు వచ్చేలాగా చేయండి అయ్యా. చాలామంది అన్యాయం అయిపోతారు. దయచేసి ఈ గవర్నమెంట్ అన్నా కనీసం దృష్టికి పోద్దని ఈ వీడియో అయితే మనం చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఒకటే, నెక్స్ట్ టైం మనం ఏ ఊరేసినా కూడా జాగ్రత్తగా వేసుకున్నాము. ఏది పడితే అది వేసినా సరే రేట్లు దానికి మనం ఏ పైరేసేముంది. ఒకప్పుడు టాప్ షుగర్లెస్ అనుకునేవాళ్ళం, షుగర్లెస్ అయితే మాకు అసలు వద్దు అనే రేంజ్లో ఈరోజు వచ్చినారనమాట. సో దయచేసి ఏదో పెట్టాడు వీడియో అన్నట్టుగా కాకుండా ఈ వీడియోని మీరు ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళకి షేర్ చేసి మన గవర్నమెంట్కి వెళ్ళేదాకా వీడియోని మీరందరూ షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, కామెంట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని రైతుల తరపున మీరు ఈ వీడియో కన్నా కనీసం మీరు ఎంతో కొంత మన వీడియోని కొద్దిగా పాపులర్ అయ్యేలా చేస్తే గవర్నమెంట్ దృష్టికి పోద్ది. సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. అందరికీ జై జవాన్ జై కిసాన్.